Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope all you are doing good, great and wonderful, right? సో నాకు తెలుసు అందరూ బాగుంటారు, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని నినాదం మనది. సో ఈ సెషన్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో వెల్కమ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ 9 and 10. ఓకే, సో అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, రైట్? సో దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఐ టర్న్ యావరేజ్ స్టూడెంట్స్ ఇంటూ టాపర్స్ ఇన్ ఎ వీక్. ఓకేనా? సో యావరేజ్ స్టూడెంట్ అనేది టాపర్గా ఎలా టర్న్ అవుతాడు ఇన్ అ వీక్లో. సో దేర్ ఆర్ 7 ప్రూవెన్ ట్రిక్స్ నానా. ఓకేనా? సో ద టిప్స్ హ్యాక్స్ యువర్ ఎగ్జామ్ అండ్ change your results. Okay now, so 7 tips I am going to give. So this will give you like definitely a good result in your examination. So let's start our session. You can see WhatsApp, Instagram, Telegram and Vedantu Andhra and Telangana. Vedantu Andhra and Telangana, AP and TS Telugu 9th and 10th channel idi manaku వేదాంతు తెలంగాణని వేదాంతు ఏపీ అండ్ టీఎస్ తెలుగు 9 and 10కి కన్వర్ట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్. అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. సో ఇంపార్టెంట్ నోట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిషన్ 600 బ్యాచ్ అన్న యువర్ ఫైనల్ పుష్ టు టాప్ స్కోర్ ఇన్ బోర్డ్స్. ఓకేనా? ఫైనల్ పుష్ టు టాప్ స్కోర్ ఇన్ బోర్డ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ 100+ హై వెయిటేజ్ టాపిక్స్ ఇన్ 60 days. 60 daysలో 100+ హై వెయిటేజ్ టాపిక్స్ కవర్ అయితే ఉంటాయి. లర్న్ 8 hours వీక్లీ ఫ్రమ్ టాప్ టీచర్స్, యాక్సెస్ టు వేద్, దట్ ఈస్ యువర్ ఏ పవర్డ్ పర్సనల్ మెంటర్ అన్న. సో ఇవన్నీ కూడా మనకి మిషన్ 600 బ్యాచ్లో భాగం అయిపోయినాయి. సో 4999 ఉన్నటువంటి బ్యాచ్ని లాంచింగ్ ఆఫర్లో మనకి 999కి ఇచ్చడం జరుగుతుంది. ఎన్రోల్ నవ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే ఎన్రోల్ చేసేసుకోండి అండ్ యాక్సెస్ ఆల్ ద థింగ్స్, రైట్? సో వేద్ దిస్ ఈస్ యువర్ ఏ పవర్డ్ పర్సనల్ మెంటర్ అన్న. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ స్టడీస్ బై learn any topic from Ved learn list nunchi and solve your doubts 24/7 by Ved Insta Solve. And remember any lectures with Ved lecture lens and improve your marks with Ved score booster. So this is what beta mana Ved, okay na, AI app. Okay, AI powered personal mentor. So complete ga artificial intelligence తో రన్ అవుతా ఉన్నటువంటి మన యాప్. సో ఇట్ ఈస్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ నన్ను. ఓకే, సో ఇక్కడ చూసి మనకి వై యు ఆర్ స్టక్ ఎట్ యావరేజ్. సో మీరు యావరేజ్ దగ్గర ఎందుకు స్టక్ అయిపోయారు? సో దిస్ ఇస్ ఎ క్వశ్చన్, రైట్? సో ఎందుకు స్టక్ అయిపోయారు? బికాస్ యూ స్టడీ హార్డ్ బట్ మార్క్స్ డోంట్ ఇంప్రూవ్. మీరు చదువుతూ ఉంటారు, మంచిగా చదువుతూ ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, బట్ మార్క్స్ ఇంప్రూవ్ అవ్వు. యూ గో బ్లాంక్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. సో మంచిగా చదివినప్పుడు కూడా ఎగ్జామ్ హాల్కి బ్లాంక్గా వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ ద ట్రూత్ బెటా? టాపర్స్ ఆరెంట్ స్మార్టర్, సో దే జస్ట్ హ్యావ్ బెటర్ స్ట్రాటజీ. సో ఏమైతే మనకి టాపర్స్ అనేది లైక్ స్మార్టర్స్ కాదు. ఓకేనా? సో దే ఆర్ నాట్ స్మార్టర్, ఓకే, బట్ దే హ్యావ్ అ బెస్ట్ స్ట్రాటజీ. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది వాళ్ళకి బాగా ఉంటాయి. ఎంత హార్డ్ వర్క్ చేసామనేది కాదు నాన్న, ఎంత స్మార్ట్ వర్క్ చేసామండ్ ఎన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యామనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us see tips నాన్న. సో ద టిప్ నెంబర్ 1 you can see tip 1, the 80/20 rule. సో స్టడీ స్మార్ట్ నాన్న, 80/20 rule. సో 80/20 rule చూసినట్టు మనకి, సో డోంట్ రీడ్ ద హోల్ టెక్స్ట్ బుక్. సో 80% ఆఫ్ మార్క్స్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ ద సిలబస్. ఓకే, ఇక్కడ మనకి ఎంటైర్ టెక్స్ట్ బుక్ చదివే కంటే సో మీరు చేయాల్సింది ఏంటంటే మనకి యూ హ్యావ్ టు స్టడీ ఓన్లీ 20% ఆఫ్ ద సిలబస్. 20% ఆఫ్ ద సిలబస్ నుంచి 80% ఆఫ్ ద మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫోకస్ ఓన్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ దిస్ వీక్ అండ్ ఇగ్నోర్ ద రెస్ట్ ఫర్ నౌ. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే సో 80/20 రూల్లో సో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది 20% సిలబస్ నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ చాప్టర్స్ పైన ఫోకస్ చేయాలి. అండ్ ఈ వారానికి సంబంధించి ఇగ్నోర్ చేసేయండి. సో ఇగ్నోర్ ఫర్ నౌ. ఓకే, సో నెక్స్ట్ మనకి యాక్టివ్ రీకాల్ అన్న. సో స్టాప్ రీడింగ్, యాక్టివ్ రీకాల్. సో ఇఫ్ యు సీ, సో హైలైటింగ్ ద టెక్స్ట్ క్రియేట్స్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ మనకి టెక్స్ట్ని హైలైట్ చేస్తూ ఉన్నామంటే ఏమవుతుందన్న, ఇట్ క్రియేట్స్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. టెక్నిక్ ఏంటి మనకి, క్లోజ్ ద బుక్. సో యూ జస్ట్ క్లోజ్ ద బుక్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ డిడ్ ఐ జస్ట్ రీడ్? మనం ఏం చదివామని చెప్పి ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అవుట్ లౌడ్ అండ్ యూ డోంట్ నో ఇట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి చేయాల్సింది యాక్టివ్ రీకాల్ అన్న. మనం ఏదైతే చదివామో క్లోజ్ ద బుక్ని క్లోజ్ చేసేయాలి. బుక్ని క్లోజ్ చేసేసి ఆటోమేటిక్గా మనం ఏం చదివామో ఒకసారి రీవైండ్ చేయాలి. రీవైండ్ చేసిన అయినా కూడా కాలేదంటే జస్ట్ యూ లౌడ్ అవుట్. ఓకేనా? సో ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అవుట్ లౌడ్ అండ్ యూ డోంట్ నో ఇట్, సో మీరు చదివింది కూడా మీకు గుర్తులేదని చెప్పి అర్థం అన్నట్టు. ఓకేనా? సో మనం చేయాల్సిందల్లా ఏంటి, సో చదివిన తర్వాత ఒకసారి రీడ్ చేసేయి. ఓకేనా? సో క్లోజ్ ద బుక్ అండ్ రీడ్ అవుట్, ఓకే, లౌడ్లీ.
అండ్ నెక్స్ట్ ప్రజెంటేషన్ ఇన్ 30% ఆఫ్ మార్క్స్ అన్న, ప్రజెంటేషన్ ఈస్ 30% ఆఫ్ మార్క్స్. ఓకేనా. ఎగ్జామినర్స్ ఆర్ హ్యూమన్స్ అండ్ గెట్ టైర్డ్. ఎగ్జామినర్స్ అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే మనకి హ్యూమన్స్ అండ్ దే విల్ ఆల్సో గెట్ టైర్డ్. ఓకేనా. నెవర్ రైట్ మెస్సీ పారాగ్రాఫ్స్. ఎప్పుడు కూడా మనము ఇట్లా పారాగ్రాఫ్స్ లాగా మెస్సీ పారాగ్రాఫ్స్ అనేది ఎప్పుడు కూడా రాయకూడదు. యూ షుడ్ జస్ట్ రైట్ వాట్ బిటా బుల్లెట్ పాయింట్స్. యూస్ బుల్లెట్ పాయింట్స్. ఇట్లా పాయింట్ వైజ్ అనేది మెన్షన్ చేస్తూ ఉండాలి. యూస్ బుల్లెట్ పాయింట్స్. అండర్లైన్ కీవర్డ్స్ టు గ్రాబ్ అటెన్షన్. ఎప్పుడైతే మనము కీవర్డ్స్ ఉంటాయో వాటిని అండర్లైన్ చేయాలి. కీవర్డ్స్ అండర్లైన్ చేసినప్పుడు అటెన్షన్ అనేది మన వైపు రావడం జరుగుతుంది. అటెన్షన్ అనేది మన వైపు రావడం జరుగుతుంది. ఓకే. సో రిమెంబర్, సో 30% ఆఫ్ ద మార్క్స్ అనేది మన ప్రజెంటేషన్ నుండే వస్తూ ఉన్నాయి కాబట్టి మేక్ ష్యూర్ యువర్ ప్రజెంటేషన్ షుడ్ బి గుడ్. ఓకేనా. మా ప్రజెంటేషన్ అనేది మంచిగా ఉండేలా చూసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ 64 ద 3 hour ఎగ్జామ్ సిమ్యులేషన్ అన్న యూ నీడ్ మెంటల్ స్టామినా. సో 3 hours ఎగ్జామ్లో కూర్చోవాలనుకునే సిమ్యులేషన్ ఉండాలి, మెంటల్ స్టామినా అని ఉండాలి. ఓకేనా. సో ఎగ్జామ్లో కూర్చుంటున్నామంటే మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి, స్టామినా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. సాల్వ్ వన్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎట్ ద ఎగ్జాక్ట్ ఎగ్జామ్ టైమ్. సో బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ వీ హ్యావ్ టు సాల్వ్ కంప్లీట్ పేపర్, ప్రీవియస్ ఇయర్ పేపర్. ఓకేనా. ఎంత టైంలో అంటే ఎగ్జాక్ట్ టైంలోనే చేయాలి. ఎగ్జాంపుల్ 9 to 12 ఎగ్జామ్ ఉందంటే 9 to 12 ఎగ్జామ్ 9 to 12లో మాత్రమే నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది సాల్వ్ చేయాలి. నో బ్రేక్స్, నో ఫోన్, రియల్ కండిషన్స్ యూ షుడ్ అప్లై అన్నారు. ఇక్కడ మనకి ఎప్పుడు బ్రేక్స్ అప్లై చేయొద్దు, ఫోన్ ఉండొద్దు, అండ్ రియల్ కండిషన్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. అంటే సో మనని మెంటల్గా ఫిక్స్ చేస్తూ ఉన్నాం. ఈ టైంలో ఎగ్జామ్ ఉంటుంది, నేను ఈ టైంలో ఇట్లా ఉండాలి అని చెప్పి మనం ముందే ఎగ్జామ్కి రెడీ అయిపోయినట్టుగా ప్రిపేర్ అవ్వడం. దట్ ఈస్ ఇప్పుడు ద 3 hour ఎగ్జామ్ సిమ్యులేషన్. దిస్ ఇస్ టిప్ 4. అండ్ టిప్ 5 వచ్చేసి మనకి ద మిస్టేక్ నోట్బుక్. ద మిస్టేక్ నోట్బుక్ ఏంటి మనకి యావరేజ్ స్టూడెంట్ హైడ్ మిస్టేక్, టాపర్ స్టడీ దెమ్. యావరేజ్ స్టూడెంట్స్ ఏం చేసి మనకి మిస్టేక్స్ని హైడ్ చేస్తూ ఉంటారు, బట్ టాపర్స్ ఏం చేస్తారు, స్టడీ చేస్తారు. మెయింటైన్ ఏ సపరేట్ నోట్బుక్ ఫర్ ఎర్రర్స్. ఓకేనా. ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక సపరేట్ నోట్బుక్. ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ అన్నిటి కూడా సపరేట్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. రైట్ డౌన్ ఎవ్రీ క్వశ్చన్ యూ గాట్ రాంగ్. సో ప్రతి క్వశ్చన్ కూడా ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని రాయండి. ఓకేనా. రివ్యూ ఓన్లీ దిస్ బుక్ బిఫోర్ స్లీపింగ్. సో మనం పడుకునే ముందు ఈ బుక్ని రివ్యూ చేయాలి. దిస్ ఇస్ అ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ నానా. సో ఏదైతే మిస్టేక్ పోయిందని వదిలేకుండా దాన్ని మళ్ళీ చదవండి. ఓకేనా. అది ఒక బుక్లో రాసుకోండి, దాన్ని పడుకునే ముందు ఒకసారి రివ్యూ చేయండి. ఓకే. దిస్ ఇస్ టిప్ 5. నెక్స్ట్ టిప్ 6 మాంక్ మోడ్, రూత్లెస్ ఫోకస్ అన్నట్టు. ఇది మాంక్ మోడ్ అంటే మనకి సన్యాసం పుచ్చేసుకోవడమే. ఓకేనా. సన్యాసం పుచ్చేసుకోవడమే. ఓకేనా. రూత్లెస్ ఫోకస్ అంటాం దీన్ని, రూత్లెస్ ఫోకస్ అంటాం. ఓకేనా. మాంక్ మోడ్ అంటే సన్యాసి తత్వం. ఓకే. సో ఇక్కడ సాక్రిఫైస్ కంఫర్ట్ ఫర్ 1 week. ఒక 1 week నీ కంఫర్ట్స్ అన్నీ సాక్రిఫైస్ చేసేయి. ఓకేనా. నీ కంఫర్ట్స్ అన్నీ సాక్రిఫైస్ చేసేయి. డిలీట్ ఇన్స్టాగ్రామ్, గేమ్స్ అండ్ స్నాప్చాట్, వాట్ ఎవర్ యూ హ్యావ్. ఓకేనా. వాట్ ఎవర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్ ఎవర్ యూ హ్యావ్. ఓకేనా. టెల్ ఫ్రెండ్స్ ఐఎమ్ అన్అవైలబుల్ ఫర్ 7 days. మీ ఫ్రెండ్స్కి చెప్పేసేయండి నేను ఈ 7 days అవైలబుల్ ఉన్నాను అని చెప్పేసేయండి. అండ్ స్లీప్ 7 hours, స్టడీ ద రెస్ట్. టోటల్ 24 hours 7 గంటలు పడుకొని మిగిలిన టైం అంతా చదివేసాయి. దిస్ ఇస్ మాంక్ మోడ్. అంటే మనకు ఏ యాప్ లేదు, ఏ ఫోన్ లేదు, ఫోన్ పక్కన పడేసినాం. ఓకేనా. 1 week మన కంఫర్ట్స్ అన్ని వదిలేసినాం. ఓకే. ఫ్రెండ్స్ కూడా చెప్పేసినాం ఐఎమ్ అన్అవైలబుల్ ఫర్ 7 days అని చెప్పి. సో 7 hours పడుకుంటున్నాం, మిగిలిన టైం అంతా చదువుతా ఉన్నాము. దిస్ ఈజ్ మాంక్ మోడ్. ఓకేనా. సో రూత్లెస్ ఫోకస్ అంటే దీన్ని కంప్లీట్గా మీరు ఈ ఫోకస్ చేయండి, డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే. అండ్ టిప్ 7 యూస్ టెక్నికల్ కీవర్డ్స్. ఓకేనా. టెక్నికల్ కీవర్డ్స్ని యూస్ చేయండి. ఓకే. టీచర్స్ లుక్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్ ఇన్ ఆన్సర్ కీలో మనకి స్పెసిఫిక్ వర్డ్స్ అయితే చూస్తూ ఉంటారు. డోంట్ రైట్ వేజ్ స్టోరీస్. ఓకే. సో స్టోరీస్ అయితే రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ బయో ఉంది. డోంట్ సే చూయింగ్, సే మాస్టికేషన్. ఓకేనా. సో చూయింగ్ అనే బదులు మాస్టికేషన్ అన్నాం అనుకోండి. బీ ప్రిసైజ్ టు గెట్ ఫుల్ మార్క్స్. ఓకేనా. ప్రిసైజ్గా ఉండాలి, విల్ బి గెటింగ్ ఫుల్ మార్క్స్. ఓకేనా. దీస్ ఆర్ ద 7 tips అన్న. ఈ 7 tips ఫాలో అయితే డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ యూ విల్ బికమ్ ర్యాంకర్. ఓకేనా. యావరేజ్ స్టూడెంట్ నుంచి ర్యాంక్ అయితే మారిపోతారు. సో ఛాలెంజ్ స్టార్ట్స్ టుడే ఇట్ సెల్ఫ్. ఈ రోజు నుంచే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఓకేనా. ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ రిజల్ట్స్? మీ రిజల్ట్స్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి రెడీ ఉన్నారా? దెన్ కమెంట్ ఐ యాక్సెప్ట్ టు స్టార్ట్ ద ఛాలెంజ్ ఇన్ అవర్ కమెంట్ బాక్స్. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఐ యాక్సెప్ట్ టు స్టార్ట్ ద ఛాలెంజ్. ఓకే. సో ఐల్ చెక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కమెంటింగ్ అని చెప్పి నేను చెక్ చేస్తాను. చలో గైస్ 7 days చూద్దాం ఇక్కడ. So this is all about today's session and see you again with another interesting topic in the next session. Till the time, bye everyone, and don't forget to subscribe
వేదాంతు ఏపీటీఎస్ తెలుగు 9th and 10th సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్ అన్న. సో మీకోసం ఈ సెషన్ అండ్ ఐ విల్ వెయిట్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్సెప్టింగ్ ద ఛాలెంజ్. సో మీరు ఎంతమంది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.